పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేస్తే పాకిస్తాన్ మాత్రం పౌరులు ప్రార్థనా మందిరాలపై గురిపెడుతోంది. ఆ సరిహద్దు గ్రామాల్లో ఇళ్లపై మోటార్లు శతఘ్నులతో కాల్పులకు దిగుతోంది. జమ్మూ కశ్మీర్ నుంచి గుజరాత్ వరకు డ్రోన్లు క్షిపణులతో పాక్ చేసిన దాడులను భారత మధ్యలోనే అడ్డుకుంది. పొరుగు దేశం ప్రయోగించిన వివిధ ఆయుధాల అవశేషాలను ఆయా ప్రాంతాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాధారణ ప్రజలపై తాము దాడులు చేయడం లేదని పాకిస్తాన్ చేస్తున్న బుకాయింపులను భారత సైన్యం తిప్పికొట్టింది. జమ్మూలోని నివాస ప్రాంతాలు, ఆలయాలపై పాక్ రేంజర్లు నిరంతరం దాడులు చేస్తున్నట్లు తెలిపింది. అందుకు సాక్ష్యంగా జమ్మూ కశ్మీర్లోని శంభు దేవాలయం ధ్వంసమైనట్లు రక్షణ శాఖ ఫోటోలు, వీడియోను విడుదల చేసింది. రాత్రంతా డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉందని, భారత సైన్యం వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు పేర్కొంది. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేందుకు సాయుధ బలగాలు కృతనిశ్చయంతో సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్లోని సరిహద్దు గ్రామాలపై పాకిస్తాన్ చేస్తున్న దాడులతో అనేక నివాసాలు, వాహనాలు, దుకాణాలు దెబ్బతింటున్నాయి. జమ్మూ కశ్మీర్ ఉధంపూర్లో ఆయుధాలకు సంబంధించిన భాగాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆర్ఎస్ పురాలోనూ కూడా డ్రోన్లకు సంబంధించిన భాగాలను గుర్తించారు. జమ్మూలో పాకిస్తాన్ షెల్ పడి ఒక ఇల్లు ధ్వంసమైంది. ఉదయం 6 గంటలకే పాక్ నుంచి వచ్చిన షెల్ పడినట్లు ఆ ఇంటి యజమాని ఇందిరా పరిహార్ చెప్పారు. వెంటనే తాము బయటకు వచ్చేసినట్లు తెలిపారు. తమ ఇల్లు ధ్వంసమైందని, తాను, తన కుమార్తె అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడినట్లు ఆమె వివరించారు. శంభు దేవాలయం, దెబ్బతిన్న ఇళ్లను జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరిశీలించారు. స్థానికులకు ధైర్యం చెప్పారు. పాకిస్తాన్ పౌర ఆవాసాలను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పేందుకు అనేక ఆధారాలు లభిస్తున్నాయి. రాజస్థాన్ జైసల్మేర్ సమీపంలోని సకూర్ కి ధని ప్రాంతంలో పాక్ ప్రయోగించిన ఆయుధాలకు సంబంధించిన అవశేషాలు కనిపించాయి. స్థానికులు వాటికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చెప్పారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. బార్మెట్లో క్షిపణికి సంబంధించిన భాగం కనిపించగా పోలీసులు అక్కడి నుంచి తరలించారు. రాజస్థాన్లోని పోఖ్రాన్లో కూడా పెద్ద క్షిపణి అవశేషం గుర్తించారు. పోలీసులు వాటిని తీసుకెళ్లారు. పంజాబ్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ప్రయోగించిన అనేక డ్రోన్లను సైన్యం ఎయిర్ డిఫెన్స్ గన్లతో మధ్యలోనే ధ్వంసం చేసింది. పౌర ఆవాసాలపైనే పాక్ డ్రోన్లు ప్రయోగించినట్లు సైన్యం తెలిపింది. పంజాబ్లోని జలంధర్లో క్షిపణికి సంబంధించిన అవశేషం కనిపించగా స్థానిక పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ప్రజలెవరూ అలాంటి భాగాలను తాకవద్దని జలంధర్ డీసీపీ సూచించారు. వీలైనంత వరకు ఇళ్లల్లోనే ఉండాలని ప్రజలకు సూచించారు. పంజాబ్లోని మన్సాలోని నల్లా గ్రామంలో ఆయుధాల అవశేషాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని స్వాధీనం చేసుకున్నారు. అది పొలంలో పడిందని, తమకెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు చెప్పారు. అమృత్సర్లో కూడా పాక్ ప్రయోగించిన ఆయుధాల అవశేషాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్లోని కచ్ ప్రాంతంలో కూడా డ్రోన్లకు సంబంధించిన భాగాలను గుర్తించారు. పాక్ డ్రోన్లను L-70 ఎయిర్ గన్లతో కూల్చేసినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.